ముగ్గురు పార్టీలు. ఏంటి లింగం యాదవ్ గారు ఈరోజు 2 రోజుల పాటు రేపటి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ పవన్ కళ్యాణ్ రప్పిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఎందుకంటే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కు ఇటు ఫ్యాన్స్ ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో ఆయన ఈరోజు బీజేపీలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎట్లా వస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీకు అదేవిధంగా డెఫినెట్ గా అలాంటిది ఏదండి, మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమేయంగా వాళ్ళ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రజా ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఇప్పటి వరకు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, జనసేన ఇంకా ఎవరు కూడా వలుపుకొని వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ వరకు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇవాళ దాదాపు 80% పైగా స్థానాలు గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూసిరు వాళ్ళ మిగతా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ పర్ఫార్మెన్స్. కొత్తగా ఇవాళ జనసేన కూడా కొత్తగా వచ్చేది ఏంటండి, జనసేన మొదటి నుంచి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉండు. ఇవాళ ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, చాలా విజ్ఞులు, వాళ్ళు అన్ని ఆలోచిస్తున్నారు. ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ఇవాళ 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? మొన్ననే చూసారు మీరు బడ్జెట్ లో తెలంగాణకి ఎంత అన్యాయం చేసిందో. నరేంద్ర మోడీ సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద అక్కసు వెలగక్తుండో, బిడ్డను చంపి తల్లిని బతికించిండని ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి బీజేపీ పార్టీకి బీజేపీ, జనసేన 2 కలిసే ఉన్నాయి. సో అందుకే ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణకు వచ్చి పెద్ద చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆ పార్టీని పట్టించుకునే సిచ్యువేషన్ లో ఇవాళ లేరు. ఇవాళ బీఆర్ఎస్, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి. అయ్యా 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీలు ఇంకా జరుగుతున్నాయి. స్వయంగా కవిత గారే వచ్చి బయటకు చెప్తున్నారు. ఇవాళ మీ దుర్మార్గాలంతా పండోరా బాక్స్ బయటపడి ఒక్కొక్కటిగా మీ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆ ముఖం చూపించుకోలేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుండు. ముందు దమ్ముంటే కేసీఆర్ రమ్మొచ్చు, వచ్చే ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాదు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదులే, మేము సరిపోతాం అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు. అండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలవలే. మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ వచ్చింది, ఎమ్మెల్సీలో క్యాండిడేట్ దిక్కులేడు. పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలేదు. ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చిరు. ఇంకెక్కడండి అసలు ప్రజాస్వామ్యంలో మరి ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అసలే వాళ్ళకే వదిలేసా. ఇప్పుడు మరి ఆ అధ్యక్షుడు వచ్చి ఓట్లు అడుగుతాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇవాళ ఆపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తి, మరి ఓట్లు అడిగే ధైర్యం ఎందుకు లేదు? ఇక మాట్లాడితే కేటీఆర్ అకార్డింగ్ టు తెలంగాణ లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం కేటీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదండి. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు, ఏది పడుతుంది మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతుండు. ఇవాళ దానికి అందుకే వాళ్ళ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రతిపక్ష నాయకుడుగా మీ బాధ్యత ఏందో తెలుసుకోండి. ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. మీకు ఒకటి సూటిగా, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి, ఇప్పటి వరకు 2 సంవత్సరాల పైగా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఒక్క ప్రజా సమస్య గురించి అయినా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని కలిసి రండి. కనీసం ఎన్నుకోబడి వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ నియోజకవర్గ సమస్యలైనా చెప్పిరా వీళ్ళు? ఎక్కడ ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏముంది, ఏం చేయలేదని అడుగుతున్నారు కదా మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి వాళ్ళు పదే వెంట పడుతున్నారు కదా మీ వెంట. నేనేమంటున్నంటే ప్రజా సమస్యలు మీకు ఎట్లా పట్టాయి? ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలంటే దానికి చేత కాదు. ఇక మీకు దేనికి చేతనైందంటే ఎంతసేపు అధికారం మాది, అధికార శాశ్వతం అనుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నేనే రాజ్యాన్ని అనుకున్నటువంటి 16th లూయే ప్రజలు తరిమి కొట్టిరు. ఇవాళ అదే జరిగి తెలంగాణ ప్రజలు కూడా తరిమి కొడితే ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం. ఒకటి లింగం యాదవ్ గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు లింగం యాదవ్ గారు
ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ 10 ఏళ్లను ప్రజలు వ్యతిరేకిస్తే 2 ఏళ్లకే ప్రజల్లో విసిగెత్తిపోయారు కాంగ్రెస్ పాలన పైన. కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి అమలు చేయట్లేదు అనేది ఈరోజు వీళ్ళు ప్రధానంగా తీసుకెళ్తున్నారు కదా. మీరు ఎక్కడ ఇచ్చారు? కళ్యాణ లక్ష్మికి ఎక్కడ ఇచ్చారు? వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు ఇచ్చారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటున్నారు. హామీలన్నీ వాళ్ళు రైతు అమలు బంధు చేసిన ఎక్కడ ఉంది? హామీలు ఎన్నో 2 సంవత్సరాల్లో మేమెన్ని హామీలు ఇచ్చాం, మేము ఎన్ని అమలు చేసిన వాళ్ళు చెప్పమంటే చెప్తా. ఇవాళ రైతు భరోసా, ఇవాళ దేశ చరిత్రలో ఏకకాలంలో రైతులకు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు, 500 రైట్, ఓకే ఓకే. మేనిఫెస్టో వద్దులే మనం. సరే చర్చిస్తే చాలా వద్దు. రైట్, ఒక నిమిషం నేను వస్తాను. లింగమాధవ్ గారు ప్లీజ్. మీరు ఇచ్చినట్టు చెప్తున్నారు కానీ ఈయన కూడా గుర్తు చేస్తారు అందరూ. సరే పర్వాలేదు, ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం లింగమాధవ్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్.